అది స్టార్ట్ అయ్యాను రా, వచ్చేస్తున్నాను. ఏంటే తిన్నావా? తిన్నానే. అజగాడి బర్త్డే విజయవాడలో చెప్పాగా. వెళ్ళేసి మార్నింగ్ కల్లా వస్తా. ఓవర్ యాక్షన్ చేయకుండా నోరు మూసుకొని పడుకో. ఏంటి అర్థమైందా? అర్థమైంది. అలాగే నాన్న వాళ్ళు కాల్ చేస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. డోర్ వేసుకో. నాకు భయం వేస్తుంది విక్రమ్. మనం చేస్తుంది కరెక్టేనా? ఈ విషయం మా నాన్నకి తెలిసి రామయ్య గారికి చెప్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు టెన్షన్ తీసుకో. సి, మనం ఒక 4 hours మేనేజ్ చేస్తే చాలు. మార్నింగ్ కల్లా వంశీ కార్ తీసుకొని వచ్చేస్తాడు. అక్కడి నుంచి సింపుల్గా బెంగళూరు వెళ్ళిపోతాం. ఓకేనా? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? పెద్దబాబు గారు, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి విషయం నేను చూసుకుంటాను, సరేనా? పల్లవి, ఏమైంది? అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు. ఆర్ యూ ఫైన్? సుధీర్, మా పెదనాన్న చనిపోయారంట. అభి కాల్ చేశాడు. ఏంటి? ఎప్పుడు జరిగింది? ఈవినింగ్ అంట. మనం వెళ్ళాలి సుధీర్.
చందు అని మా రిలేటివ్ చెప్పాను కదా, తను మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. పల్లవి అది కాదు, మనం అక్కడికి. చివరిసారిగా ఆయన ఒక్కసారి చూడాలి. ప్లీజ్ సుధీర్, వెళ్దాం. ఓకే, అభి కూడా వస్తా అన్నాడు. ఇప్పుడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకోసారి కాల్ చేయి, తను కూడా వస్తే కొంచెం. ఏంటో మీ గోళ? ఆయన ఇప్పుడు ఆడ రాకపోతే మీరు రారా? త్వరగా ఎక్కండి, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. సారీ, జస్ట్ 1 minute. అయినా ఈ పత్యాపారాలన్నీ పెట్టుకున్నందుకు నన్ను అనుకోవాలి. చెందినమ్మ. ఏసీ వేసి ఉంటే విండోస్ దించుతావంటే ఏ పని తినక చేయవా? తను ప్రెగ్నెంట్ కదా, కొంచెం నాసియా ఫీల్ అవుతుంది. ఏంటి వాడికి అంతా చెప్తున్నావు? ఇలా ఎవరికి చెప్పకనే, అందరుండి కూడా ఎవ్వరూ లేనట్టు తగలడ్డావు. యాక్చువల్లీ మనం ఎప్పుడు కలవలేదు. నా పేరు సుధీర్, మీరు చందు కదా. పల్లవి మీ గురించి చెప్తూ ఉంటుంది. మా గురించి ఆలోచించేదైతే నిన్నెందుకు పెళ్లి చేసుకునిద్ది? నా పేరు చంద్రశేఖర్ పెమెన్సా. ఇంటి పేరు ముఖ్యం. మీలా చెప్పుకోవడానికి సిగ్గుపడ్ను. ఏం మాట్లాడుతున్నారా? ఏ. జైలుకి వచ్చిన బుద్ధి మారలేదా? మొరటి అదవా. అసలు అబ్బీగాడు అనాలి. వాడు రాకుండా నిన్ను పంపించాడు. ఇంక నీ తమ్ముడే రావాలే. ఎక్కడో తాగేసి పడిపోయింటాడు ఎదవా. ఆడు హైదరాబాద్ వచ్చేదే తాగి పడిపోవటానికి. అయినా నేను తీసుకెళ్ళటం నాకేమన్నా సరదా అనుకుంటున్నావా? అత్తమ్మ మొక్కను చూసి తప్పట్లా. అయినా నీకు విషయం చెప్పనా? దీని లేపుకెళ్ళిపోయి మంచి పని చేసావు. లేదంటే దీనికి బావార్స్ అవుతున్నందుకు ఈ కయ్యాలు దాన్ని నాకంట కట్టేవాడు. ఏడేదో పీకినట్టు. అయినా నాకు బుద్ధి లేదు ముందు. ఇట్స్ ఓకే. ఎలా బెదరో చెప్పు. ఫోన్ ఎంగిందిరా. ఆ గుగ్గుగాడు ఎంతసేపు అన్లాక్ చేసి గేమ్ ఆడి ఆడి చెడదొబ్బాడు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. వచ్చేస్తాను. మధ్యలో పత్తాపురం తగిలించుకున్నానులే. అది సర్లే కానీ పెద్దమ్మాయి బాడీ ఎన్నింటికి తీసుకెళ్తున్నారు? అవునా? అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన వాడిని ఇలా దూరంగా ఉండి వినాల్సి వస్తుంది. సరే బ్రదర్, 10ంటికల్లా వచ్చేస్తానులే. ఇంకో విషయం, మెహదీపట్నం బ్యాటరీగూడెం నుంచి లోడ్ ఎక్కిచ్చేసుకున్నా. రేపు కార్యం అయిపోయాక విజయవాడలో అన్లోడ్ చేసి అటు చీరాలు వెళ్తా. సరేనా? ఉంటా. ఇవన్నీ పెట్టుకున్నందుకు నా చెప్తా నేను కట్టుకోవాలి. అమ్మా, అంత కష్టంగా ఉంటే కారు ఆపు. వెళ్ళేదారి తెలుసు మాకు. ఎవడు అజమాయిషి అక్కర్లేదు ఇక్కడ. ఊరుకుంటున్నా కదా అని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. దిగవే, దిగు. ఎక్కడికి వెళ్తా? వెళ్ళు, దిగు. దిగిద్దంట. చందు, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? పల్లవి ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్. చందు, తను ఇప్పుడు 3rd month. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ప్లీజ్ చందు, ఇంకెళ్దాం. నీ అమ్మ, నువ్వు మీ నాన్న దగ్గర కంటే పెద్దమ్మ దగ్గర ఎక్కువ పెరిగావే. పాపం ఎన్నిసార్లు కాల్ చేశాడు, ఎన్నిసార్లు మెసేజ్ చేశాడు. ఒక్కదానికన్నా రిప్లై ఇచ్చావా? ఒక్కసారన్నా తిరిగి కాల్ చేసావా? ఇప్పుడు పోయాక వస్తున్నావు. ఏం పిగుతావు అతను? అసలు అందరినీ వదిలే ఎలా వెళ్ళాలనిపించింది నీకు? హలో పల్లవి. హాయ్ సుధీర్. బేసిక్లీ నేను వచ్చేసాను. వచ్చేసావా? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు ఇప్పుడు? పల్లవి ఎక్కడున్నావు చెప్పు, పర్లేదు. ఇక్కడే, మీ హౌస్ బయట. డోర్ ఓపెన్ చేస్తావా? లోపలికి రా. ఇటు రా.
1 hour నుంచి కరెంట్ లేదు, జాగ్రత్త. చూసుకునిరా. ఏ కేర్ఫుల్. పార్టీనా? శ్రీజిత్ది బర్త్డే. డిడ్ యూ డ్రింక్ యాజ్ వెల్? లేదు లేదు, నేను లాస్ట్ టైం తాగింది నీతోనే, గోవా ట్రిప్లో. మళ్ళీ ఇప్పుడు తాగలేదు. ఏ ఏంటిది? బాబాయ్ కొట్టాడు. డాడీ కొట్టినా పర్లేదు అని చెప్పాడంట. పిన్నికి నా మీద చాలా ఎక్కువ. సో షీ హెల్ప్ మీ. ఇదంతా నా వల్లే కదా. ఏ నో ఇది నాది. నీతో ఉన్న రిలేషన్షిప్ నాది. అండ్ ఐమ్ నాట్ ఎవర్ సారీ ఫర్ దట్. ఎవర్. యాక్చువల్గా నీ గురించి తెలిసిన పాయింట్ నుంచి ఎవ్రీ సింగిల్ డే దే డూయింగ్ సంథింగ్ ఆఫ్ ది అదర్. నా ఫోన్ లాగేసుకున్నారు, హౌస్ అరెస్ట్ చేసేశారు. ఫకింగ్ దే ట్రీట్ మీ లైక్ అ ఫకింగ్ టెర్రరిస్ట్. ఐ హేట్ దెమ్ చిన్ను. మా ఫ్యామిలీ మొత్తానికి ఏదో మెంటల్ ఎక్కేసింది. సీరియస్లీ ఐ కాంట్ డీల్. ఐఎమ్ రియలీ సారీ. ఇదంతా నా వల్లే అయింది. నో సీ, డూ యూ వాంట్ దిస్? ఐ నో మనం ఏం డిసైడ్ చేసుకోలేదని. అండ్ ఐ నో ఐ సెడ్ మన రిలేషన్షిప్కి ట్యాక్స్ అవసరం లేదని. అండ్ ఐ సీరియస్లీ నో దట్ ఐ ఫక్ అప్ ఆల్ ద టైమ్, లైక్ టోటలీ. నేను ఎప్పుడేమంటానో ఎప్పుడేం చేస్తానో నాకే తెలీదు. ఐమ్ అ బ్యాడ్ పర్సన్, ఓకే? అండ్ నువ్వు ఈ 6 monthsలో నాలో ఉన్న పిచ్చి అంతా చూసావు. బట్ ఇంకా ఎవరు చూడలేదు. చూసినా ఎదుగో ఇలా. ఐ ఫీల్ సేఫ్ విత్ యూ. ఏదైనా కానీ నీతో లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ వి ఫక్ అప్ ఎవ్రీథింగ్, ఐ నో విల్ బీ ఆల్ రైట్. అది అడుగుదాం అంటే జస్ట్ అ క్వశ్చన్. అవసరం అంటావా నీకు? పెళ్లి చేసుకున్నా. రే తాగబోతు ఎదవా, చంపేస్తావా అందరినీ? ఎక్కినప్పటి నుంచి తాగినోడివి తాగినట్టే ఉన్నావు. ముందా సౌండ్ తగ్గించు. ఎన్టీఆర్ పాటలే మీ బాబు వచ్చి చెప్పినా తగ్గించను. ఇంతకీ నువ్వు ఎవరి ఫ్యాను? నేను సినిమాలు పెద్దగా చూడను చందు. ఏంటి కరీంనగర్ వాళ్ళు సినిమాలే చూడరా? యాక్చువల్గా మాది నిర్మల్, కరీంనగర్. స్టాప్ టాకింగ్ టు హిమ్. ఇట్స్ పాయింట్లెస్. ఏం వెతుకుతున్నావు? నా ఇన్హేలర్ చిన్ను. నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. నేను బ్యాగ్లో పెట్టుకొని చెప్పాగా, మర్చిపోయావా? పోనీ ముందు ఎక్కడైనా ఫార్మసీ దగ్గర ఆగి తీసుకుందామా? పర్లేదు. ఆర్ యూ షూర్? యా. హలో చెప్పరా సాయి, ఎక్కడున్నావు? ఓకే ఓకే. అరే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయేలా ఉంది. వాసుగాడి కాంటాక్ట్ పంపిస్తున్నాడుతో టచ్లో ఉండు. నేను వచ్చే కాడికి రెడీగా ఉండండి. ఉంటా. సాయిగాడికి పెళ్ళయిందా? కిందటి నెల అయిందిగా. చాలా గ్రాండ్గా చేశారు. వదినా వదినా అంటుంటాడు, కనీసం చెప్పలేదు. ఏమంటావు? పిలవకపోయినా పర్లేదు కానీ చెప్పలేదు. ఎదవా. పిలుపుల గురించి పెళ్ళిళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ పెళ్ళికి పిలిచావా? లేదు కదా. నీ పెళ్ళి అయిపోయిందని 3 రోజుల తర్వాత అత్తమ్మ వాళ్ళు తప్పక చెప్తే అప్పుడు తెలిసింది. సరే, నోటి తోల కొద్ది అడిగాను, వదిలే. ఏంటి వదిలేది? ఏంటి వదిలేది? అసలు నువ్వు చేసిన పని ఏంటి?
అసలు ఎవడన్నా అలా చేస్తాడా? మా గురించి ఒక్కసారన్నా ఆలోచించావా? ఎంత ప్రేమగా చూసుకున్నావే నిన్ను. ముక్కు ముఖం తెలియనాడు తెలిపావు. ఆ దెబ్బకి పరువు పోయింది నడు రోడ్డు మీద. నోరు కుట్టేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాయి. ఏంటి ప్రేమగా చూసుకున్నారా? విషయం చెప్పగానే 3 నెలలు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి పెట్టేశారు. అప్పుడు ఏమయ్యాయరా మీ ప్రేమలో? ప్రేమగా చూసుకున్నారంట. పోనీ 2 ఏళ్ళలో ఎవరైనా కాల్ చేసి మాట్లాడారా? లేదే. ఫోన్ చేయాలా? ఎవరు చేయాలి? అసలు ఎక్కడున్నా ఆన్ చేయాలి? మనలోనే ఉన్న కూడా చేసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు పిసికేసుకున్నాను, నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోలేదని. ముందు నువ్వు చేసినవి గుర్తుపెట్టుకో, మళ్ళీ ఏయ్, మాట్లాడు. మొహం పగిలిపోద్ది ఓవర్ యాక్షన్ చేశావంటే. ఆ రామయ్య అండ చూసుకొని ఊర్లో వాళ్ళ మీద హడావుడి చేసినట్టు నా మీద చేయకు. ఆయన లేకపోయి ఉంటే విక్రమ్ గాడి మర్డర్ కేసులో బెయిల్ కూడా వచ్చేది కాదు. మళ్ళీ వాగుతున్నాడు ఏంటో. రామయ్య వాడమ్మ రామయ్య రేపు పొద్దున కల్లా అందరికి తెలిసిద్దిలే. ఏంట్రా గొనుక్కుంటున్నావు? దమ్ముంటే బయటికాను, నేను కూడా వింటా. పల్లవి ప్లీజ్ స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. చాలు ఇంకా. చందు మీరు కూడా సారీ వదిలేయండి. ఇది డిఫరెంట్ రూట్ చందు. అంటే హైవే మీద వెళ్ళొచ్చుగా, కొంచెం సేఫ్ ఉంటుంది. ఇది మా ఏరియా. ఇక్కడ మమ్మల్ని ఎవడు ఏం చేయడు. చేత గిత్తం మేమే చేయాలి. చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా. పల్లవి ఎక్కడికి? లోపలే కూర్చోవచ్చుగా. యువర్ ప్రెగ్నెంట్, అర్థమవుతుందా? ఇంకొకసారి ఆడి సైడ్ తీసుకుని మాట్లాడుకో. ఇదిగో అన్న, ఇదే అన్న రావడం. సుధీర్, ఆ చందుగాడి గురించి నీకు తెలీదు. అట్టమైన పనులన్నీ చేస్తాడు. అలాంటిది ఆడి సైడ్ తీసుకొని ఆడికి సారీ చెప్పడం ఏంటి? ఇప్పుడే నువ్వు చెప్పేది? మనం స్టార్ట్ అవ్వక ముందు చెప్పాలి. క్యాన్సిల్ చేసే వాళ్ళని రావటం. ఆఫీస్ నుంచి రాగానే పెదనాన్న చనిపోయాడు, చివరిసారిగా చూడాలంటూ కంగారు పెట్టేశావు. కొంచెం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదు. మా పెద్దనాన్న నాకు చాలా క్లోజ్. అలాంటిది ఆయన చనిపోయారంటే ఐ హ్యావ్ టు సీ హిమ్ ఫర్ వన్ లాస్ట్ టైం కదా చిన్ను. పైగా అప్పి కూడా కాల్ చేసి అమ్మ పిలిచిందన్నాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఆడు కూడా వచ్చేసాడు అదే టైంలో. వాట్ డు ఐ డూ? ఐమ్ సో కన్ఫ్యూజ్డ్. ఐ డిడ్ సంథింగ్ స్టూపిడ్. ఐమ్ సో సారీ. Hey, don't say that. It's okay, Adli. It's okay. ఈ సిచ్యువేషన్స్ గురించి నీతో డిస్కస్ చేసి ఉండాల్సిందే. వాడికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఉండి అది నామే చూపిస్తున్నాడు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్. ఇట్స్ ఓకే. మనం మీ వాళ్ళని కలిసి ఈవినింగ్ ఫ్లైట్కి రిటర్న్ అయిపోతాం, సరేనా? అంతకన్నా ఉండలేము అక్కడ. మా వాళ్ళు జడ్జ్ చేసి చంపేస్తారు ఇద్దరిని. సీరియస్లీ. ఏముంది, నువ్వు కూడా చేయి. సుధీర్, అడు చూడు. ఓ, ఏంటి? చూడు సుధీర్, తనేదో తీసుకుంటున్నాడు. అది గన్ను. పల్లవి, వాట్ ఆర్ యు సేయింగ్? అక్కడ ఏం లేదు, ఏదో బండిల్ అంతే. ఇట్స్ నాట్ ఎ గన్. నీకు అలా అనిపిస్తుంది అంతే. ఇదిగో వాటర్ తీసుకో. పల్లవి, I'm scared.
ఏదవుతుంది పల్లవి పల్లవి ప్లీజ్ ఏమైంది హీస్ ప్లానింగ్ టు డూ సంథింగ్ Please, చూసావు Pallavi, కదా calm down. ఎంత మాట్లాడుతున్నాడు ప్లీజ్ 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 డూ సంథింగ్ పల్లవి నాకేదో తేడా కొడుతుంది పల్లవి ప్లీజ్ కామ్ డౌన్ లెట్ మీ థింక్ నీ ఫోన్ ఏది పట్టుకో ఒకసారి మీ అమ్మకి కాల్ చేయి విషయం ఏంటో తెలుస్తుంది హలో అమ్మా ఏ డాలీ ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావు మీ పెదనాన్న చనిపోయాడన్న సాకుతో ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నారా అలా చేసి మా పరువు తీకండి ఇక్కడ మీకోసం ఎవ్వరూ ఎదురు చూడట్లేదు ఇంకోసారి ఫోన్ చేయకు మమ్మీ పంపలేదు హీస్ లైన్ అభికి కూడా వెంటనే చెప్పాడు యు నో వాట్ ఐ థింక్ ఐ నో వాట్ హీస్ డూయింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ మంత్ సో హీస్ ట్రైంగ్ టు ప్రూవ్ అ పాయింట్ హీస్ ట్రాపింగ్ us ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద సుధీర్ పద చంపేస్తాడు ఇక్కడ ఉంటే సుధీర్ పద పల్లవి పల్లవి కారు ఎక్కువ సీన్ ఎక్కువ పడుతున్నాడు యు లెట్స్ పల్లవి, నాట్ please. మిస్ హియర్ గట్టిగా ఊపిరేలా అక్కలు డాన్స్ చేస్తున్నావు ఏంటో బయట కూర్చో లోపల Sudhir, Sudhir, I'm telling you, please let's run away. Please, Sudhir. బాయ్రా Sudhir, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో టోల్ పోతుంది అక్కడ మనుషులు ఉంటారు you. అక్కడ నుంచి దిగి వెళ్ళిపోదామా Sudhir, నీకు అర్థం అవుతుందా వాడు చంపేది నన్ను కాదు ఒక్కరిని చంపేస్తాడు ప్లీజ్ ప్లీజ్ Sudhir, ప్లీజ్ లెట్స్ గో ప్లీజ్ ఐల్ మేనేజ్ వాట్ యుల్ మేనేజ్ మ్యాన్ అందరూ అంటుంటే ఏమనుకున్నాను జీరో అస్సలు లేదు పొగరు లేదు ధైర్యం లేదు అన్నిటికీ ఆలోచిస్తే ఇక్కడే కూర్చో నేనే వెళ్ళి చూసొస్తా ఏం మనుషులు నాయన ఇప్పుడు వచ్చి పీల్చిపాడు తుప్పుతాడు అది కూడా ఇక్కడే కూర్చొని చూడు ఇలాంటి వాడితో కడుపు చేయించుకున్నందుకు నన్ను తిరిగి కొట్టుకోవాలి ఛీ! మనుషులు రా నాయన. ఏంటది కన్నా ఏం మాట్లాడుతున్నావురా ముసుకొని వెళ్ళి కూర్చోపో ఏం ప్లాన్ చేస్తున్నావు స్ట్రైట్గా టాపిక్లోకి రాకు దానికి ఇంకా చాలా టైం ఉంది టైం అంటే నీ దింగే టైం పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పల్లవిని నన్ను ఎందుకు తీసుకొచ్చావు మేము ఆల్రెడీ వాళ్ళ అమ్మకి కాల్ చేసాం మేము వస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు అరే అసలే తాగేసున్నా చిరాకు తెంగించుకో మూసుకొని వెళ్ళి కూర్చోపో నువ్వు కూర్చో నేను డ్రైవ్ చేస్తాను రే ఏంట్రా అన్నా నీకు నా కార్లో కూర్చునే సీనే లేదు అలాంటిది నువ్వు నా కార్ డ్రైవ్ చేస్తావా డాలీ మొగుడి కాబట్టి ఊరుకుంటున్నా లేకుంటే నన్ను కొడాక అయినా అది నిన్నెలా పెళ్లి చేసుకుందరా జైలుకి వెళ్ళి వచ్చినాడివి నువ్వు నాకు చెప్తున్నావా ఏం మాట్లాడుతున్నారా రంగి కుక్కలు నా దగ్గర లంచోడక లంచోడుకు నా గురించి మాట్లాడేవాడు లక్కాదరా మీ అందరికి నేనేంటో చూపిస్తా దెంగేరా చచ్చా నా చేతులు ఇయ్యాలా నీకు ఇలా కాదురా అమ్మ, ఏదిది
అయ్యో ఓకే. కట్ చేయి. అదంతా కాదు, స్విచ్ ఆఫ్ చేసే. స్విచ్ ఆఫ్ చేయి. సుధీర్, కాల్ కట్ చేయి. కట్. వాట్ ఆర్ వి డూయింగ్ సుధీర్? Do you think we're bad? Oh my God. No. What am I thinking? What is wrong with me? ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో మేడం. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏమన్నా ప్రాబ్లమా? అదే ఇందాక మీకు మెసేజ్ చేశాను కదా చందు గురించి. అయ్యో చూడలేదండి. ఇక్కడ ఏదో చెకింగ్ జరుగుతుంది కదా, ఈ అడవుల్లో పడిపోయి. తనకి ఏదో అయిందని నాకు గట్టిగా అనిపిస్తుందండి. ఒకసారి ప్లీజ్ చూస్తారా? ఊరుకోండి మేడం, మీరు మరి నువ్వు చెందుకేమవుద్ది? ఈ ఎలక్షన్లు అడవాడి కదా, ఏదో పనులు ఉండి ఫోన్ ఎత్తుండడు. ఏ మాత్రం దానికి మీరు ఏదేదో ఊహించేసుకుంటారు. మేడం ఒకసారి నేను మళ్ళీ చేస్తాను. హలో. లైసెన్స్ ఎక్స్పైర్ అయిందిగా సార్. చూసి పంపించాయి. ఏ వెహికల్ వదలొద్దు, ముఖ్యంగా రామయ్య వెహికల్స్. ఓకే సార్. ఆపండి, పక్క తీసుకోండి. ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్. సరే, డిక్కీ ఓపెన్ చేయండి. సార్ ఇది ఎక్స్ఎంపీ శేష్గిరిరావు గారి కార్ అండి. ఎంపీ కార్ అన్నా ఓపెన్ చేయాల్సిందే మేడం, ఒకసారి ఓపెన్ చేయండి. ఏ మనోహర్, ఏంటి అక్కడ గొడవ? డిక్కీ ఓపెన్ చేయమంటే ఎక్స్ఎంపీ అంటున్నారు సార్. ఎందుకు అవన్నీ ఇప్పుడు? కాదు సార్, అది చంద్రశేఖర్ కారు. నేను చూస్తాను. నాకు మేడం, ఇది ఎలక్షన్ టైం. ఎవరి వెహికల్ అయినా చెకింగ్ కంపల్సరీ. ఓపెన్ చేయండి. ఏం చేద్దాం సుధీర్? Oh, shit. రామయ్య, నాకు ఇప్పుడే తెలియాలి చందు గురించి. నీ పని మీద టౌన్లో దిగాడంట కదా. నా పని మీద మనం చందు బ్రతికే ఉన్నాడని ప్రూవ్ చేయాలి. దట్స్ ద ఐడియా. లాస్ట్లో చందుని చూసింది వాళ్ళే. సార్ నమస్తే. దీని అమ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఫుల్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. నేను ఒక్కడే చూశాను. ఫేక్ జీపీఎస్ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేయి. నాకెందుకో వీళ్ళ మీద చాలా డౌట్గా ఉంది. రక్తం మరకలా? ఐ థింక్ వీఆర్ ట్రాప్డ్. ఛాతి. మీరెవరు? ప్లీజ్ టాకింగ్ ఇంగ్లీష్ యార్. Who the fuck are you? చూడండి పరువు కేవలం ZEE5లో. సబ్స్క్రైబ్ నౌ.